సింధూర అయితే నడుస్తూ నడుస్తూ పడిపోతూ ఉంటుంది. అలా కాలు బెణికి పడిపోయగానే అమ్మా అని అరిసేసరికి అమ్మాయి గారు అని చెప్పేసి విజయమ్మ, చాముండి వీళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు. అలా అందరూ వచ్చేసరికి అబ్బా నొప్పిగుంది అని అనేసరికి ఏమైందమ్మా అని విజయమ్మ వీళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇక చిన్నోడా చిన్న నువ్వు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి నొప్పి భరించలేకపోతున్నట్లుగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆదినారాయణ. ఇక సింధూర ఇంకా నొప్పికి ఏడుస్తూ ఉంటుంది. అవును ముందు హాస్పిటల్‌కి తీసుకెళ్ళిరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక చంటి అయితే అలా పట్టుకొని సింధూరని అయితే నడిపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక కొంచెం విజయమ్మ వైపైతే సింధూర అలా చూసేసరికి అమ్మ ఇది నాటకాలు ఆడుతుంది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది విజయమ్మ. ఇక సింధూర అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక సింధూర అలా చూసేసరికి అమ్మ నొప్పి ఇంకా ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటుంది సింధూర. అలా అనేసరికి రండి అమ్మాయి గారు అని చెప్పేసి చంటి అయితే ఎత్తుకోవడానికి రెడీ అవుతూ ఉంటాడు. అది చూసి విజయమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంటి అయితే సింధూరని ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అదంతా చూసి విజయం అయితే చాలా దీనిగా ఫీల్ అవుతూ ఉంటుంది. సింధూర అనుకున్నంత ఇదైతే కాదు అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక సింధూర అయితే కాలు నొప్పికి కేశవ దగ్గర ట్రీట్మెంట్‌కి వస్తూ ఉంటుంది. అత్తమ్మ అని పిలవగానే ఒకసారిగా చంచలమ్మ అయితే బయటకు వచ్చి చూసేసరికి సింధూర, చంటి అయితే వస్తూ ఉంటారు. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసి కేశవ కోడలా నువ్వు అనుకున్నంత తెలివి తక్కువదానివి కాదు అనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక చన్ చన్ చంచలమ్మ వీళ్ళందరైతే సింధూరని లోపలికి పిలిపించి కాలుకు ఆయిల్ అవి రాసాక భోజనం పెడుతూ ఉంటుంది చంచలమ్మ సింధూరకి దగ్గరుండి. చంచలమ్మ చేత్తో వండిన వంట కాబట్టి సింధూర అయితే చాలా ఆనందంగా తింటూ ఉంటుంది. ఇక చంటి కూడా తింటూ ఉంటాడు. అలా తింటున్న చంటిని సింధూరని చూసి చాలా ఆనందిస్తూ ఉంటుంది చంచలమ్మ. ఇక సింధూర అయితే చాలా దినగా అక్కడ భోజనం చేస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. అది చూసి చంచలమ్మ కూడా హ్యాపీగా